తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అలీన్. ఇప్పుడు మనం ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలోని ఖమ్మం చెరువు కట్టపై ఉన్నాము. రేపు అనగా శుక్రవారం గరిక తొక్కుడు పండుగ, తేరాతేజీ పండుగను ఖమ్మం ముస్లిమ్స్తో పాటు రెండు రాష్ట్రాల నలుమూలల నుండి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. దీనిపై మరిన్ని వివరాలు మనం ఇక్కడి ధర్మకర్త అయిన షేక్ ఫయాజ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఫయాజ్ గారు, మీరు ఇక్కడ ధర్మకర్తగా ఎన్నేళ్ల నుండి ఉన్నారు? అస్సలాము అలైకుం. నేను మాత్రం ధర్మకర్తగా 40 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. నాకన్నా ముందు నా పూర్వీకులు చాలా మంది దీనికి ధర్మకర్తగా వహించారు. రేపు భక్తులు ఎంతమంది వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? రేపు రెండు రాష్ట్రాల భక్తులు అనగా మళ్ళీ శుక్రవారం 8 కాబట్టి నిన్న స్కూల్ హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి భక్తులు పెరిగే అవకాశం చాలా ఉంది. ఇక్కడికి వచ్చిన భక్తులకి మంచి జరిగే అవకాశం ఏముందని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఇది గరుకు తక్కువ పండుగ అంటే కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చి దంపతులు వీళ్ళు వచ్చి వాళ్ళ కోరికలు తీరబట్టి ఇక్కడ వచ్చి పచ్చిగడ్డి తొక్కిపోతారు. అదిగాక పెళ్లి కాని వాళ్ళు, పిల్లలు కాని వాళ్ళు, అయ్యే వాళ్ళకి మిలిటరీకి ఉద్యోగాలు రావాలన్న వాళ్ళ ఇష్టానుసారంగా వచ్చి ఈ సంవత్సరం వచ్చి వేడుకొని వచ్చే సంవత్సరం వీళ్ళ ముడుపులు వీళ్ళు తీర్చుకుంటారు. తెలంగాణ రాష్ట్రమైన హైదరాబాద్ నుండి భక్తులు వచ్చి ఉన్నారు. వాళ్ళ మాటలో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఓకే. నా పేరు సయ్యద్ రసూలు. మేము ప్రతి ఒక్క సంవత్సరం వస్తూనే ఉంటాం ఇక్కడ. దీనావసలి దర్గా, ఇది తేరాతేజీ పండుగ బాగా నడుస్తుంటుంది ఖమ్మంలో. ఇది మంచి ఫేమస్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్, ప్రతి ఒక్క రాష్ట్రాలలో ఫేమస్ అయిపోయింది. మా స్నేహితులు కూడా అంటూ ఉంటారు, అరే దీనావసలి దర్గా, అరే ఖమ్మం చెరువు బాగుంటుంది, తేరాతేజీ పండుగ బాగా నడుస్తుందని. అంటే అందరూ మా స్నేహితులు కూడా వచ్చారు. నేను ఫ్యామిలీతో వచ్చి ఉన్నాను అన్నమాట. ఇప్పుడు మీరు కోరుకున్నవన్నీ మీకు నెరవేరాయా మీ కోరికలు? మేము కోరికనే కొన్ని మాకు నెరవేరాయి. మళ్ళీ ఇంకా నెరవాలని మేము వచ్చాము. అదే దేవుని వలన బాగా నడుస్తుంది, కోరికలు సఫలం అవుతాయని ప్రార్థన చేసుకుంటున్నాము. మీరు ప్రతి సంవత్సరం కుటుంబ సమేతంగా వస్తారా? ప్రతి సంవత్సరం కుటుంబంతో వస్తూ ఉంటాము, పిల్లలతో వస్తూ ఉంటాము. ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే. మనం చూసుకున్నట్లయితే భక్తులు రేపటి శుక్రవారం నాడు జరగాల్సిన గరిక తొక్కుడు పండుగకి ఈ రోజు నుంచే భక్తులు జనసందోహం మొదలైపోయింది. చిన్న చిన్నగా భక్తులు వస్తున్నారు. దినాశావళి దర్గా రేపు జరగబోయే గరిక తొక్కుడు పండుగ ప్రాముఖ్యత ఏంటి అంటే, ఇక్కడ సంతానం లేని వారు సంతానం కొరకు ఇక్కడ ముడుపులు కట్టి వెళ్తారు. దానిలో భాగంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సంతానం కొరకు ఉయ్యాల ముడుపు కట్టి వెళ్ళారు. అండ్ వాళ్ళ కోరికల మేరకు ఇక్కడ ముడుపులు కట్టి వెళ్ళారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనము రూపాయి బిల్లు, 5 రూపాయల బిల్లు ముడుపు కట్టి వెళ్ళారు. ఇవి వాళ్ళ కోరిక నెరవేరిన తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ వాళ్ళు ముడుపులు తీసుకుంటారు.